ఈరోజు చిక్కుడుకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, కోసేసుకుందాము. వెడల్పు చిక్కుడు ఎక్కువ ఉన్నాయి, ఈ రకం చిక్కుడు ఎక్కువ ఉన్నాయి. 2 రకాల చిక్కుళ్ళు అయితే పెట్టాను, ఇవైతే ఉన్నాయి. పూత రాలిపోతుంది అన్నమాట. ఈ ఎండలకు ఎక్కువ నిలబడడం లేదు, పూత అయితే రాలిపోతా ఉంది. చాలా వరకు పూత రాలిపోతుంది. వచ్చేసారా చిక్కుడుకాయలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఒక 1/2 కేజీ వరకు ఉంటాయి ఫ్రెండ్స్, ఒక 1/2 కిలో వరకు ఉంటాయి. చిక్కుడుకాయలు హార్వెస్ట్ అయితే చేసుకుందాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పందని గార్డెన్. ఎండలేమో దంచి కొడుతున్నాయి, పూత ఏమో విపరీతంగా వస్తుంది, కానీ నిలబడడం లేదు. మధ్యాహ్నం టైంలో ఎండ ఎక్కువ వస్తుంది, అయినా కూడా పూత వస్తుంది, కానీ నిలబడడం లేదు. చూసారా, మళ్ళా గెల్లుగా వస్తుంది. చూడ ఇదండి, ఇక్కడ ఇట్లా పూత విపరీతంగా మళ్ళీ వస్తుంది. మనకు పూత వచ్చినా కూడా కాయ నిలబడాలంటే ఎండలు ఎక్కువ ఉండకూడదు అన్నమాట. కాయలు బాగానే వచ్చాయిలేండి మనకు చిక్కుడుకాయలు. నేను ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎన్ని కాయలు వస్తాయని. చిన్నగానే అల్లుకునింది, మరీ అంత పెద్దగా ఏం అల్లుకోలేదు. 2 మొక్కలు బాగానే వచ్చాయి. నేను ఊహించిన హార్వెస్ట్లు అయితే తీసాను అన్నమాట. అస్సలు ఊహించలేదు ఇన్ని కాయలు వస్తాయని నేను. కాకపోతే నేను ప్రతిరోజు హార్వెస్ట్ చేయడం వల్ల తక్కువ చూపించగలిగినాను అన్నమాట. కోతులు ఉన్నాయని పీకేస్తాయని ఎప్పటికప్పుడు కోసేస్తున్నాం కదా, ముదిరిపోయినట్టు. ఇంకా కోతులు లేని వాళ్ళకైతే బాగా చూపించిందిరేమో, బాగా మంచి హార్వెస్ట్, బాగా కాయలు ఇంకా బాగా చూపించిందరు. ఎవరైనా సరే, నేనే కాదు, కోతులు లేని వాళ్ళు ఎవరైనా సరే మంచి హార్వెస్ట్లు అయితే తీస్తారు. ఇదైతే పక్కాగా నేను చెప్పగలుగుతాను అన్నమాట. మనము కిచెన్ కంపోస్ట్, అలాగే ఎండిపోయిన ఆకులంట అవే కదా వేసి ఎక్కువ పండిస్తున్నాము. తొక్కలు అవి ఎరువులు అయితే చాలా తక్కువ నేను వేయడం. అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా కూడా పశువులు, ఆవులు నేను తక్కువ తెచ్చుకుంటాను. ఒక మూట అట్లా తెచ్చుకుంటాను. ఆటోలో తెచ్చుకునేటప్పుడు అయితే ఒక 3 మూటలు అవి. ఫస్ట్ ఎక్కువ ఎరువులు వాడినా, ఫస్ట్ టైం మనం గార్డెనింగ్ చేసేటప్పుడు అప్పుడు ఎక్కువ మోతాదులో ఎరువులు అయితే వాడినాను. మళ్ళీ ఇంకా ఇప్పుడు మన గార్డెన్లో వచ్చేటివే కటింగ్ చేసి ఎండిపోయిన ఆకులు, పుల్లలు అవే ఎక్కువ వాడాను అనమాట. సైజు కూడా కొంచెం తగ్గుతూ వస్తుందన్నమాట. మనకు సైజు కూడా చూసారా ఇంత పొట్టిగా వస్తున్నాయి ఎండలకు. 2 రకాల చిక్కుళ్ళు అయితే కోసేసాను. ఇప్పుడు ఒక 1/4 కిలో కంటే ఎక్కువ కోసేసాను. మనకు మొత్తానికి ఒక 1/2 కేజీ కంటే ఎక్కువే వచ్చేటట్టు ఉన్నాయి. నేను అస్సలు ఊహించలేదు ఫ్రెండ్స్ ఇన్ని కాయలు వస్తాయని. 1/2 కేజీకి పైనే వచ్చాయి. 1/2 కేజీ వస్తాయి అనుకున్నాను, కానీ ఒక 1/2 కిలో కంటే మనకు ఎక్కువే వచ్చాయి. మన కోతులు కానీ లేకపోతే ఇలా గుత్తులుగా హార్వెస్ట్ అయితే మనం చేసుకోగలుగుతాము. ఎందుకంటే మనకు ఇక్కడి నుంచి గెల్లల నుంచి కాయలు హార్వెస్ట్ అయితే వస్తాయి. నేనేం చేస్తున్నాను అంటే పైన నుంచి ముదిరిన కాయలు ముదిరినట్టు పీక్కుంటూ వస్తున్నా, కోతులు పీకేస్తాయని. లేదంటే ఇలా మనం గెల్లలు కట్ చేసినామంటే ఒక 10 గెల్లలు కట్ చేస్తే మనకు ఒక 1/4 కిలో అయితే వస్తాయి అన్నమాట. 1/4 కిలో కంటే ఎక్కువే వస్తాయి, గుత్తులుగా వస్తాయి. దీనికి 4 మాత్రమే ఉన్నాయి. ఇంతకుముందు అయితే ముందు చాలా పెద్ద గిల్లలు అయితే మనకు వచ్చాయి అన్నమాట. ఈ 2 రకాల చిక్కుళ్ళు అయితే మనం హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. ఒక సీడ్ అయితే ఒక కాయ మనకు రెడీ అయిపోయింది. ఇది ఎక్కడన్నా తప్పినట్టు కోతులు కనిపించకుండా ఉంటాయి కదా, అప్పుడు ఇలాంటివి అయితే ఒక 2-3 అయితే ఉన్నాయి. ఇవైతే ఒక సీడ్ కూడా లేదన్నమాట ఈ రకం.
ఎట్ట తిరిగి ఒక 2 కాయలన్నా కాపాడుకోవాలి సీడ్స్కి అయితే, లేకుంటే నాకు కష్టమే. పోయిన దఫా ఎక్కువ సీడ్స్ అయితే ఉన్నాయి, ఈ దఫా అయితే చాలా తక్కువ సీడ్స్ అయితే. అస్సలు ఇది ఇంతవరకు సీడ్స్ అనేది ఒక రెండు కలెక్ట్ చేశాను అనమాట. అవి మొలిసినా కూడా మనకు కాపాడుకోవాలి అవి, లేదంటే ఏదైనా కోళ్ళున్నా తొండలున్నా అవి తినేస్తాయి. అందుకని 4-5 విత్తనాలు అయితే మనము పెట్టుకోవాలన్నమాట భూమిలో. అది టబ్బుల్లో పెట్టుకున్నా భూమిలో పెట్టుకున్నా ఒక 4-5 పెట్టుకుంటే మనకు మొలకలు అనేది వచ్చి బాగా ఎక్కువ హార్వెస్ట్ అనేది మనకు వస్తాయి అన్నమాట. నేలలో పెట్టుకున్నా టబ్బుల్లో పెట్టుకున్నా అన్నీ మొలవకపోవచ్చు. అదనమాట. ఎప్పుడైనా సరే 4-5 విత్తనాలు అయితే మనం పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి హార్వెస్ట్. నేను అస్సలు ఊహించలేదు. ఇంతకుముందు హార్వెస్ట్లో 1/4 కిలో కంటే ఎక్కువ రాలేదన్నమాట. ఈరోజు అస్సలు నేను అనుకోలేదు, ఒక 1/2 కేజీ వస్తాయి అనుకున్నాను. ఈరోజు ఊహించిన హార్వెస్ట్, చిక్కుడు హార్వెస్ట్ అనమాట. ఈ పళ్ళెం అయితే నిండిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.